ప్రపంచం గర్వించే ఆర్థికవేత్త, భారతదేశ సంస్కరణల రూపశిల్పి, భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అని నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి కొనియాడారు. ఆయన మృతి దేశానికే లోటు అన్నారు. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ శుక్రవారం నల్లగొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచం గర్వించే ఆర్థికవేత్త, భారతదేశ సంస్కరణల రూపశిల్పి, దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించిన గొప్ప ఆర్థిక మేధావి అని కొనియాడారు. ఒకవైపు ప్రగతిశీల ఆర్థిక విధానాల అమలు, మరోవైపు సామాజిక సంక్షేమ ఫలాలను అందించిన మహనీయుడని అన్నారు. ఆహార భద్రతా చట్టం, సమాచార హక్కు చట్టం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వంటి ఎన్నో సంస్కరణలను ప్రవేశపెట్టి దేశ రాజకీయ చిత్రపటంలో తనదైన ముద్ర వేసిన ప్రజానాయకుడని తెలిపారు. ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, నల్లగొండ మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, ప్రతీక్ ఫౌండేషన్ చైర్మన్ గోనారెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకులు కత్తుల కోటి, మాజీ కౌన్సిలర్ మందడి శ్రీనివాస్ రెడ్డి, అల్లి సుభాష్ యాదవ్, గురుజ వెంకన్నగౌడ్, పిల్లి రమేష్ యాదవ్, మాజీ ఎంపీటీసీ కిన్నెర అంజీ, జనార్దన్ రెడ్డి, అంజిబాబు, పెరికచిట్టి, చింతపల్లి గోపాల్, వెంకన్న, నాగరాజు, వడ్డెపల్లి కాశీరాం, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం జరిగింది. వారికి మన ప్రీతమ నాయకులు కోమరెడ్డి వెంకరెడ్డి గారి క్యాంప్ ఆఫీసులో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారు భారతదేశానికి ఎనలేని సేవ చేశారు. వారు లేని లోటు భారతదేశానికి ప్రజల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే వారు చేసిన ఎన్నో సంస్కరణలు పేద ప్రజలకు ఉపాధి హామీ, అప్పుడు గత కాంగ్రెస్ పార్టీ వారు ప్రధానమంత్రి కాకముందు ఉన్న భారతదేశంలో ఉన్న ప్రజలు అందరూ కరువుకు పని లేక కరువు కాటకాలకు అలమటిస్తున్న రోజులలో ఉపాధి హామీ పనిని తీసుకొచ్చి ప్రతి పేద ప్రజలకు ఒక పని కల్పించాలనే ఉద్దేశంతో 100 రోజుల పని ఈరోజు జరుగుతుందంటే వారి చలవనే. అట్లాగే ఉపాధి హామీలో ప్రతి భారతదేశంలో ప్రతి గ్రామంలో కూడా వీధిన సీసీ రోడ్లు కానీ దానికి సంబంధించిన వర్క్స్ ఏదున్నా కూడా వారు తీసుకొచ్చిన సంస్కరణలే. వారు చనిపోయి భారతదేశానికి తీరిన లోటుగా భారతదేశ ప్రజలు అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద దిక్కును కోల్పోయిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారు పివి నరసింహారావు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అలాగే వారు ప్రధానమంత్రిగా చేసిన ఒక నిజాయితీపరుడు, రాజనీతిజ్ఞుడు, వారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలే ఈరోజు భారతదేశానికి ముందు పోతున్నాయంటే మనం అతిశక్తి కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంటే యూపీఏ 1-2లో సోనియా గాంధీ గారికి అవకాశం వచ్చాయని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి వాళ్ళకు ఉన్నటువంటి దిక్చూసి అంటే భారతదేశానికి ఏ విధంగా అయితే ముందుకు తీసుకుపోవడాన్ని నమ్మి వారికి ప్రధానమంత్రి చేస్తే వారు తీసుకొచ్చిన సంస్కరణలే ఈరోజు ఆర్థిక సంస్కరణలే ఈరోజు మనందరం భారతదేశంలో ఈ విధంగా ముందుకు పోవడానికి ప్రపంచ దేశాల్లో గుర్తింపు తీసుకొచ్చడానికి విధంగా ముందుకు పోవడం జరిగింది. వారి లేని లోటు కాంగ్రెస్ పార్టీకి అలాగే దేశ ప్రజలందరూ కూడా తీరని లోటుగా భావిస్తారు. వారు చేసిన మన భారతదేశానికి ఎనలేని సేవలు చేసి గ్రామీణ ప్రజలందరికీ కూడా ఉపాధి హామీ పథకం తీసుకొచ్చిన ఘనత కూడా మన్మోహన్ సింగ్ గారిది. ఆ యొక్క పథకం లక్షల మందికి ఉపాధి ఇవ్వాల దొరుకుతుందంటే మన్మోహన్ సింగ్ గారు ఆదర్శంగా బీద జనాలు బాగుపడారంటే 10 సంవత్సరాలు లోటులో ఉన్న బడ్జెట్ని పైకి తీసుకొచ్చి సంస్కరణలు తీసుకొచ్చి మన భారతదేశాన్ని ముందుకు నడిపించారు. అంతకుముందు బంగారం వేరే దేశాలలో కుదబెట్టిన బంగారాన్ని కూడా తీసుకొచ్చి మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక నిపుణుడు. ఆయన ఎన్నో సేవలు చేసి భారతదేశానికే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా మెచ్చుకునేటట్టు చేసిండు. ఆయన ఆర్థికవేత్త. ఆయన చేసిన సేవలు భారతదేశానికి ప్రతి ఒక్క బీద జనాలందరూ కూడా వారికి నివాళులు అర్పించారు. వారి సేవలు మున్ముందు కూడా చేయాలని, భారత ప్రజలు సుఖ సంతోషాలు ఉండాలని ఆ సందర్భంగా వారికి ఘనంగా నివాళులు జరుపుకుంటున్నాం.